నా పేరు హసీనా. నేను వరంగల్ నుండి వచ్చాను ఇక్కడికి వేములవాడ దర్శనం. నా ఫ్రెండ్ తలనీలాలు తీసుకుంటా అంటే వచ్చాము. మేము వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాం 50 రూపీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత టికెట్ చేసేటప్పుడు మళ్ళీ తను మనీ డిమాండ్ చేస్తున్నాడు. అది అడిగాను నేను, పైన రాసింది ఏంటి చదవండి మీరు, ఆడ రాసింది కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని అడిగిన తర్వాత వెళ్ళి అక్కడ చేయమని చెప్పారు. తప్పకుండా ఇవ్వాల్సిందే, మాకు జీతాలు రావడం లేదని చెప్తున్నారు కళ్యాణ కట్టలో ఉన్నవారు. వెళ్ళి అక్కడ ఎవరైతే నాకు రిసిప్ట్ ఇచ్చారో తనని అడిగాను నేను, 50 రూపీస్ మీరు తీసుకొని మళ్ళీ తన జీతం రావడం లేదు అంటున్నారు. ఏంటి సార్, ఇస్తే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అంటున్నారు. 50, వేరే వాళ్ళు 100 అడుగుతున్నారు. నేను నా దగ్గర క్యాష్ ఉన్నప్పుడు కూడా నాకు కూడా ప్రూఫ్ కావాలి కదా సార్, నేను కంప్లైంట్ ఇవ్వాలంటే దానికోసం అనేసి 50 రూపీస్ ఇచ్చి ఫోన్ పే చేసి ఈఓ గారు కంప్లైంట్ చేశారు. ఈఓ గారికి ఇట్లా ఏమైనా ఫిర్యాదు చేశారు? ఏమని చెప్పారు? జరిగిన విషయం ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను సార్. యాక్చువల్లీ రాధాపూర్వకంగా రాసి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు ఏదో మొక్కుబడి కోసం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దయ్యాలో వీకొద్దు కదా సార్. నా పేరు హసీనా. నేను వరంగల్ నుండి వచ్చాను ఇక్కడికి వేములవాడ దర్శనం. నా ఫ్రెండ్ తలనీలాలు తీసుకుంటా అంటే వచ్చాము. మేము వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాం 50 రూపీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత టికెట్ చేసేటప్పుడు మళ్ళీ తను మనీ డిమాండ్ చేస్తున్నాడు. అది అడిగాను నేను, పైన రాసింది ఏంటి చదవండి మీరు, ఆడ రాసింది కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని అడిగిన తర్వాత వెళ్ళి అక్కడ చేయమని చెప్పారు. తప్పకుండా ఇవ్వాల్సిందే, మాకు జీతాలు రావడం లేదని చెప్తున్నారు కళ్యాణ కట్టలో ఉన్నవారు. వెళ్ళి అక్కడ ఎవరైతే నాకు రిసిప్ట్ ఇచ్చారో తనని అడిగాను నేను, 50 రూపీస్ మీరు తీసుకొని మళ్ళీ తన జీతం రావడం లేదు అంటున్నారు. ఏంటి సార్, ఇస్తే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అంటున్నారు. 50, వేరే వాళ్ళు 100 అడుగుతున్నారు. నేను నా దగ్గర క్యాష్ ఉన్నప్పుడు కూడా నాకు కూడా ప్రూఫ్ కావాలి కదా సార్, నేను కంప్లైంట్ ఇవ్వాలంటే దానికోసం అనేసి 50 రూపీస్ ఇచ్చి ఫోన్ పే చేసి ఈఓ గారు కంప్లైంట్ చేశారు. ఈఓ గారికి ఇట్లా ఏమైనా ఫిర్యాదు చేశారు? ఏమని చెప్పారు? జరిగిన విషయం ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను సార్. యాక్చువల్లీ రాధాపూర్వకంగా రాసి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు ఏదో మొక్కుబడి కోసం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దయ్యాలో వీకొద్దు కదా సార్.